హలో గాయ్స్, ఈరోజు స్పెషల్ చికెన్ దమ్ బిర్యానీ హోటల్ స్టైల్లో ఎలా చేయాలో చూడండి. చాలా చాలా టేస్టీగా వచ్చింది. అసలు రైస్ అయితే ఫ్లవర్ పువ్వులా వచ్చింది. చికెన్ అయితే చాలా సాఫ్ట్గా జ్యూసీగా, కొంచెం తిన్నా ఇంకా తినాలనిపించేలాగా ఉంది. ఈ బిర్యానీ అయితే చాలా టేస్ట్ ఉందండి. ఇంకా ప్రాసెస్ మొదలెడదాం గాయ్స్. మా ఆయన అయితే చికెన్ షాప్కి వెళ్ళి చికెన్ లెగ్ పీస్లు కొట్టించుకొచ్చిండు. తర్వాత ఇప్పుడు ఫస్ట్ బియ్యం నానబెట్టుకోవాలి. మనకి ఎంత రైస్ కావాలో అంత రైస్ హాఫ్ అన్ అవర్ ముందు వాటర్ పోసి నానబెట్టుకోవాలి. అవి నానుతుండగా వేరే ప్రాసెస్ స్టార్ట్ చేయాలి గాయస్. ఇప్పుడు చికెన్ నీట్గా వాష్ చేసుకున్నాక చికెన్లో ఇలాచీ, షాహీ జీరా, లవంగాలు, బిర్యానీ ఆకు ఇవన్నీ ఫస్ట్ దానిపైన వేసుకోవాలి. తర్వాత మొత్తం హోల్ గరం మసాలా మీ దగ్గర ఏవి ఉంటే అవి వేసుకోండి. నా దగ్గర ఇవి ఉన్నాయి, ఇవి వేసుకున్నా. ఇప్పుడు కొద్దిగా పసుపు, ఒక స్పూన్ ధనియాల పొడి, ఇంకా కొంచెం సాల్ట్, టేస్ట్ కొద్దిగా సాల్ట్, కొంచెం ఉప్పు ఉండాలి. అట్లయితేనే చికెన్ కొంచెం టేస్ట్ మంచిగా ఉంటుంది. తర్వాత ఇప్పుడు కొద్దిగా చికెన్ మసాలా వేసిన. నేనైతే ఎవరెస్ట్ చికెన్ మసాలా యూజ్ చేస్తా, అది వేసిన కొంచెం. ఇంకా నెక్స్ట్ కారం వేసిన, 2-3 స్పూన్స్ వేసిన కారం. ఇంకా తర్వాత కారం వేసిన తర్వాత ఇంకా కొంచెం పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి నేను ఒక 3 పచ్చిమిర్చిని నిలువు కట్ చేసి, అడ్డం కట్ చేసి వేసేసిన. తర్వాత కొద్దిగా కొత్తిమీర, పుదీనా 2 కలిపి కట్ చేసుకొని నీట్గా వాష్ చేసుకొని వేసేసిన. కొత్తిమీర, పుదీనా ఇవి అన్నీ వేసేసినాక ఇప్పుడు కొంచెం పెరుగు యాడ్ చేయాలి. పెరుగు యాడ్ చేసిన తర్వాత కొద్దిగా నిమ్మరసం పిండేయాలి పైనుంచి. నిమ్మరసం బాగా పిండేసి మొత్తం నీట్గా మిక్స్ చేయాలి. మొత్తం మసాలా, ఉప్పు, కారం అంతా చికెన్కి పట్టేలాగా నీట్గా రుద్ది మ్యారినేట్ చేయాలి. ఈ మ్యారినేషన్ని డీప్ ఫ్రిడ్జ్లో ఒక 1 అవర్ పాటు డీప్ ఫ్రిడ్జ్ చేయాలి. తర్వాత ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ కోసం ఆనియన్స్ని చాలా సన్న పీసులా కట్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టేసి కొద్దిగా ఆయిల్ వేసి దాంట్లో ఈ ఆనియన్స్ ఉన్నాయి కదా, స్లైసెస్ లాగా కట్ చేసింది కొంచెం ఇట్లా చేత్తో ఇట్లా అంటే పక్క విడిపోతాయి ఒక్కొక్క పీస్. ఆ పీస్లన్నీ వేసుకొని ఇప్పుడు ఆనియన్స్ని బాగా వేయించుకోవాలి. కొంచెం డార్క్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా డీప్ ఫ్రై చేసుకోవాలి. తర్వాత పక్క గ్యాస్ మీద ఇప్పుడు వాటర్ బాయిలింగ్కి పెట్టుకోవాలి. పెద్ద గిన్నె తీసుకొని దాంట్లో ఆయిల్, షాహీ జీరా, మసాలా, హోల్ గరం మసాలా, బిర్యానీకి ఏమేమి వాడతామో పట్ట అవన్నీ వేసి పచ్చిమిర్చి వేయాలి. పచ్చిమిర్చి వేసినాక వాటర్ పోసేయాలి. దాంట్లో కొద్దిగా అల్లం పేస్ట్, కొత్తిమీర, పుదీనా తరుగు, కొద్దిగా నిమ్మరసం పిండేసి, తర్వాత సాల్ట్ కొంచెం ఎక్కువ పడుతుంది దీంట్లో వాటర్లో. మనం టేస్ట్ చేసి చూస్తే సాల్ట్ కొద్దిగా ఉప్పు ఉండాలి. అట్లుంటే రైస్ టేస్టీగా ఉంటుంది. ఇంకా కొద్దిగా వాటర్ పోసి వాటర్ని బాయిలింగ్కి పెట్టాలి. అంతలోపు పక్క ఫ్రైడ్ ఆనియన్స్ రెడీ అవుతున్నాయి. మ్యారినేట్ చేసిన చికెన్ బయటికి తీసి ఇందాక ఆనియన్ ఫ్రై చేసిన ఆయిల్లోనే ఈ చికెన్ మొత్తం వేసుకోవాలి. వేసుకొని పైనుంచి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని ఇప్పుడు దీన్ని గ్యాస్ మీద పెట్టాలి. గ్యాస్ మీద పెట్టేసి బాగా ఉడకనివ్వాలి. చికెన్ ఎట్లా వండుతాం అట్లా నీట్గా కొంచెం సాఫ్ట్గా అయ్యే వరకు కుక్ చేయాలి. అంతలోపు పక్కన వాటర్ మరుగుతున్నాయి. ఇట్లా బాగా మరిగిన తర్వాత బిర్యానీ రైస్ వేసుకోవాలి. మొత్తం బిర్యానీ రైస్ వేసేసిన తర్వాత మొత్తం అది చూస్తే బాగా మరిగిపోవాలి. మరిగిన తర్వాత దాన్ని కొద్దిగా తీసి చూడాలి. అంతలోపు చికెన్ కూడా రెడీ అవుతుంది. ఇప్పుడు నేను తీసి చూస్తున్నా ఎలా ఉందనేది. ఇట్లా చేత్తో నొక్కితే 2-3 పీసులు అవ్వాలి. అప్పుడు స్టాప్ చేసి రైస్ మొత్తం పక్కకు తీసేయాలి. వాటర్ సపరేట్ చేసుకోవాలి. ఇలా సపరేట్ చేసుకున్న వాటర్ని కొంచెం పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బిర్యానీలోకి కొద్దిగా పైనుంచి కలర్ వేయడానికి కొంచెం ఫుడ్ కలర్ యూస్ చేస్తున్నా. చిటికెడు వేసుకోవాలి, చాలా తక్కువ. అందులో పాలుంటే పాలు, నీళ్ళుంటే నీళ్ళతోని కొంచెం మిక్స్ చేసుకున్నా. ఇక్కడ ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా, లెమన్ వాటర్, ఫ్రై చేసుకున్న జీడిపప్పులు, చికెన్, ఇందాక ఉడికిన చికెన్ అన్నీ ఇప్పుడు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు దమ్కి రెడీ చేసుకోవాలి. ఫస్ట్ ఇందాక అన్నం వండిన గిన్నెలోనే బాటమ్ లేయర్ కొంచెం రైస్, పుదీనా, కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్ వేసేసి దానిపైన నుంచి చికెన్ ఉంటుంది కదా, మన చికెన్ మొత్తం ఒక్కొక్క పీస్ వేసి కొద్దిగా పైనుంచి కొంచెం గ్రేవీ పోసుకోవాలి. ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేటట్టు ఈవెన్గా అన్ని 4 మూలలు వేసుకొని
కొంచెం చికెన్ అక్కడక్కడ నీట్గా పెట్టుకొని కొంచెం గ్రేవీ వేసుకొని దానిపైన ఇంకో లేయర్ చికెన్, ఇంకో లేయర్ రైస్ వేసి నీట్గా స్ప్రెడ్ చేసుకోవాలి. అది కూడా సేమ్ ఇందాక ప్రాసెస్ లాగానే లెమన్ వాటర్, కొత్తిమీర, పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్, మళ్ళీ చికెన్ అన్నీ వేసి నీట్గా స్ప్రెడ్ చేసుకోవాలి. మళ్ళీ కొంచెం గ్రేవీ వేసిన పైనుంచి కొంచెం బాగుంటుందని మళ్ళీ ఇంకో లేయర్, 3 లేయర్స్, ఇట్లా 3 లేయర్స్ అయిపోయిన తర్వాత ఫుడ్ కలర్. ఇప్పుడు ఇది లాస్ట్ లేయర్. దానిపైనుంచి ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా అంతా మొత్తం పైనుంచి వేసేయాలి. ఎంత ఉంటే అంత వేసేయండి. మొత్తం వేసేసినాక తర్వాత ఇప్పుడు లెమన్ వాటర్ ఉంటుంది కదా, లెమన్ వాటర్ మొత్తం పైనుంచి వేసి ఫ్రైడ్ జీడిపప్పు, అదే జీడిపప్పు వేయించిన నెయ్యి కూడా అందులోనే పోసేయాలి మొత్తం పైనుంచి వేసేసినాక ఇప్పుడు ఇందాక పక్కన పెట్టుకోవాలని చెప్పిన కదా, కొద్దిగా రైస్ ఉడికించిన వాటర్ని సైడ్స్కి మొత్తం చుట్టూ సైడ్స్కి వేసేసి ఇప్పుడు కొంచెం నెయ్యి వేసేయాలి పైనుంచి. నెయ్యి వేసేసి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద బొగ్గు ఉంటుంది కదా, కట్టెల బొగ్గు, అది కొంచెం బొగ్గుని వేడి చేయాలి. మొత్తం అది రెడ్గా అయిపోవాలి. ఆ బొగ్గుని అట్లాగే కొద్దిగా నెయ్యిని కూడా వేడి చేసి చిన్న గిన్నెలో, బిర్యానీ మధ్యలో చిన్న గిన్నెలో బొగ్గు వేసేయాలి. బొగ్గు పైనుంచి నెయ్యి వేసేయాలి. నెయ్యి వేసిన వెంబడే మూత క్లోజ్ చేసేయాలి, ఆ పొగంతా బయటికి వెళ్ళిపోకుండా. ఇప్పుడు దమ్కి వెయిట్ పెట్టాలి కదా, నేనేమో నా దగ్గర ఉన్న రోకలు పెట్టిన, బాగా వెయిట్ ఉంటుందని. హై ఫ్లేమ్లో 5 minutes, లో ఫ్లేమ్లో 15 minutes పెట్టిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక 5 minutes పెట్టండి. యమ్మీ టేస్టీ చికెన్ దమ్ బిర్యానీ రెడీ. చూడండి ఎంత బాగుందో మా చికెన్ దమ్ బిర్యానీ, చూస్తుంటేనే నోరూరిపోతుంది. మీరు కూడా తింటే వావ్ అని అంటారు. పీసులు చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చినాయో, లెగ్ పీస్ చూడండి ఇక్కడ ఎంత బాగుందో. మీకు కూడా ఇలాంటి చికెన్ దమ్ బిర్యానీ కావాలంటే మా ఛానల్ని విజిట్ చేయండి. మా ఛానల్ పేరు అనురాజ్ వ్లాగ్స్ 06. ఇక్కడ నేను గ్రేవీ కర్రీ చేసిన బిర్యానీలోకి సైడ్కి తినడానికి. ఇప్పుడు నేను తిని టేస్ట్ ఎలా ఉందో చెప్తున్నా. చాలా బాగుంది టేస్ట్. ఇప్పుడు ఇట్లా టేస్ట్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్. ఇప్పుడు మా చిన్నవాడు స్కూల్ నుంచి వచ్చినాక బిర్యానీ తింటుండు, చాలా బాగుందని